గ్రూప్స్లో జనరల్ స్టడీస్ తెలంగాణ సాహిత్యాన్ని చేర్చారు. అయితే ఇప్పటివరకు గ్రూప్స్ ఇటువంటిలో పరిస్థితి లేదు. సాహిత్యాన్ని కూడా తెలంగాణ కోణంలోనే అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ కోణంలో ఏం చదవాలి, ఏ అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది, తెలంగాణ సాహిత్య పరిణామ క్రమం, సాహిత్యోద్యమాలు, కవులు, సంకలనాలు మొదలైనవన్నీ ముఖ్యమైనవే. తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్రపై సమగ్ర విశ్లేషణ అందించేందుకు ఓయూ ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ మన స్టూడియోలో ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం. రైట్, సాహిత్యం అనగానే ఇప్పటివరకు కూడా తెలియని సాహిత్యాన్ని కొత్తగా చదువుకోవాలన్నటువంటి భయాందోళన విద్యార్థుల్లో ఉన్నాయి. పాల్కురికి సోమనాథుడు అనేటువంటి పదాన్ని కూడా పూర్తి స్థాయిలో అప్పుడు విద్యార్థులకు కూడా తెలియని పరిస్థితి ఉంది. అంటే కవులంటే నన్నయ్య వీరి పేరే వినిపించాయి, అలవాటైపోయింది. తెలంగాణ సాహిత్యాన్ని 3 రకాలుగా ప్రధానంగా వర్గీకరించుకోవడానికి వీలున్నది అధ్యయనానికి సౌలభ్యం కోసం. తెలంగాణ ప్రాచీన సాహిత్యం, తెలంగాణ జానపద సాహిత్యం, తెలంగాణ ఆధునిక సాహిత్యం. ఈ 3 రకాలుగా వర్గీకరించుకొని అధ్యయనం ప్రారంభిస్తే తెలంగాణ ఆధునిక సాహిత్యం అన్న అంశానికి పరిమితంగా నేను ఈరోజు విశ్లేషణ, ఎందుకంటే చాలా 1000 ఏండ్ల సాహిత్యాన్ని 1 గంటలో పరిచయం చేయడం సాధ్యం కాదు. కనీసం 100 ఏండ్ల సాహిత్యాన్ని 1 గంటలో పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా మనం చదువుకున్న సాహిత్యం అంతా సమగ్ర ఆంధ్ర సాహిత్యం, నవ్య ఆంధ్ర సాహిత్య వేదులు, ఆధునిక ఆంధ్ర సాహిత్యము, ప్రయోగాలు, ఆంధ్ర వాంగ్మయ చరిత్రం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం బలిదశ ఉద్యమం ప్రారంభమయ్యాక కవులు, రచయితలు, మేమందరం అధ్యాపకులము. మరి మన సంగతి ఏంటి? నవ్య తెలంగాణ సాహిత్య వీధులు, సమగ్ర తెలంగాణ సాహిత్యం, ఆధునిక తెలంగాణ కవిత్వం, సంప్రదాయములు, ప్రయోగములు, ఇవి మనం బయటికి తెద్దాం అన్న ఈ దృష్టితో మాట్లాడడం ప్రారంభించి ఈ అన్వేషణ, అందులో భాగంగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు తెలంగాణ సాహిత్యాన్ని మన విద్యార్థులకు పరిచయం చేయాలన్న దృష్టితో మంచి ప్రయత్నం మొదలుపెట్టారు. అయితే మొదట్లో కొంత ఇబ్బంది, పాప విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటిదాకా వాళ్ళకు సంప్రదాయబద్ధంగా దొరుకుతున్న పుస్తకాల్లో మీరే అన్నట్టు నన్నే దొరుకుతాడు, పాల్కురికి సోమనాథుడు దొరకడు, అన్నమయ్య దొరుకుతాడు, రామదాసు దొరకడు, అట్లాగే మన కృషివలుడు రాసిన కవి దొరుకుతాడు తప్ప కాపు బిడ్డ రాసిన గంగుల షాయిరెడ్డి దొరకడు. వైతాళికులు పుస్తకం దొరుకుతుంది తప్ప దానికి ఏడాదికి ముందే 1934లోనే వచ్చిన గోలకొండ కవుల సంచిక దొరకదు. భావ అభ్యుదయ ఒక మెకానికల్ యుగ విభజన ఇప్పటిదాకా విద్యార్థులు చదువుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కొంత కష్టపడి తెలంగాణ అన్న మాటకు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం వచ్చింది పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా. ఒక కాలర్ తీసుకుందామండి, ఆ తర్వాత ఇంకా లోతులకు వెళ్దాం. ఆదిలాబాద్ నుంచి మహేష్ ఉన్నారు. మహేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. హలో సార్, చైతన్య సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్వి సత్యనారాయణ గారు ఉన్నారు, తెలుగు ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. మీ సాహిత్యానికి సంబంధించినటువంటి మీ ప్రశ్న ఏదో ఉంటే అడగండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి అన్న. సార్, ఇప్పుడు మేము డిఎస్కి కోచింగ్ వెళ్ళడం జరిగింది సార్. అందులో ఆధునిక సాహిత్యము, ధోరణులు, ఉద్యమాలు, జానపద సాహిత్యం ఉండడం జరిగింది సార్. అది ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ లో మనకు భావ కవిత్వము, అభ్యుదయ కవిత్వము, విప్లవ కవిత్వము, దిగంబర కవిత్వము, శ్రీవాద కవిత్వము, ఇది ఏ విధంగా చదవాలి తెలంగాణ మూవ్మెంట్ లో? దీన్ని ఏ విధంగా చదువుకోవాలి? ఏ బుక్స్ కూడా మాకు అవైలబుల్ లో ఉన్నాయి, ఒకసారి తెలియజేస్తారా సార్? చెప్తాను. ఇప్పుడు భావ కవిత్వం అని మనం నిన్నటిదాకా చదివింది బ్రిటిష్ ఆంధ్ర ప్రాంతపు భావ కవిత్వం. ఊహా ప్రేయసి వర్ణన, ప్రేయసి పూజ్యత, అప్రాప్త మనోహరి కోసం అంగలార్చడం, ఈ లక్షణాలేవి తెలంగాణలో ఆ కాలంలో రాలేదు నాన్న. ఆ కాలంలో ఇక్కడ వచ్చిందంత అనుభవ కవిత్వమే. భావ కవిత్వంగా నిన్నటిదాకా మనం చదివిన కాలానికి ఇక్కడ ఉన్నది అనుభవ కవిత్వము. దానికి గోలకొండ కవుల సంచికను మనం పరిశీలిస్తే 354 మంది కవుల కవిత్వము పద్యాల ద్వారా, అట్లాగే గేయాల ద్వారా వ్యక్తమవుతున్నది. ఏమున్నది దీనిలో? రైతు జీవితం ఉన్నది, దుఃఖం ఉన్నది, వెట్టి చాకిరి వ్యతిరేకత ఉన్నది, భూస్వామ్య నిరసన ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి. అంటే అప్పటి తెలంగాణ సమాజం ఎవరు పరిపాలిస్తున్నారు? నిజాం నవాబు పరిపాలిస్తున్నాడు. గ్రామాలలో ఎవరి అధీనంలో ఉన్నాయి? భూస్వాముల అధీనంలో ఉన్నాయి. గ్రామాలు వందల ఎకరాలు. వెట్టి చాకిరి ఉన్నది.
దుర్భర దారిద్ర్యం ఉన్నది. కాబట్టి దీనికి ప్రతిస్పందనగా ఇక్కడ కూడా అద్భుతమైన సాహిత్యం వచ్చింది. గంగుల షాయిరెడ్డి కాపు బిడ్డ అనే కావ్యాన్ని రాశాడు. వానమామలయ్య వారు రైతు రామాయణం అనే ఒక పుస్తకాన్ని రాశారు. పల్లా దుర్గయ్య గంగిరెద్దు అనే ఒక కావ్యాన్ని రాశారు. కాబట్టి ఆ భావ కవిత్వానికి సమాంతరంగా ఇక్కడ అనుభవ కవిత్వం ఉన్నది. అభ్యుదయ కవిత్వానికి సమాంతరంగా ఇక్కడ విమోచనోద్యమ సాహిత్యం ఉన్నది. తెలంగాణ విమోచనోద్యమ సాహిత్యం మట్టి మనుషుల నుంచి మహాకవులను తయారు చేసింది. ఒకవైపున శిష్ట కవులు లేదా పండిత కవులైన దాశరథి, కాళోజీ మొదలైన వారు అగ్నిధార, రుద్రవీణలు, నాగొడవలు రాస్తూ ఉన్న రోజుల్లోనే సుద్దాల హనుమంతు, తిరునగరి రామాంజనేయులు, యాదగిరి మొదలైన వారు అప్పటికప్పుడే ఆ ఉద్యమ అవసరాలకు అనుగుణంగా పాటలు రాసిన ఉద్యమ సాహిత్య సంప్రదాయం ఉన్నది. కథలు వచ్చాయి, అట్లాగే పాటలు వచ్చాయి, కవిత్వం వచ్చింది. గేయ కవిత్వము, పద్య కవిత్వము విస్తృతంగా వచ్చింది మన దగ్గర. వచన కవిత్వము చాలా ఆలస్యంగా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానంతరం వచన కవిత్వపు ఉధృతి మన దగ్గర పెరిగింది. అట్లాగే ఇంకోటి గమనించాలన్న, మన దగ్గర అభ్యుదయ కవిత్వానికి సమాంతరంగా విమోచనోద్యమ కవిత్వం, ఆ తర్వాత 1969 కవిత్వము ఇప్పటిదాకా సిలబస్లకు ఎక్కలేదు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం. అట్లాగే మీరు అడిగారు దిగంబర కవిత్వము చదవవలసిందే. ఎందుకంటే అభ్యుదయ కవిత్వము లేదా తెలంగాణ విమోచనోద్యమ కవిత్వం తర్వాత మనం పరిశీలించవలసిన సాహిత్య శాఖ ఏదైనా ఉందా అంటే, ఉద్యమం ధోరణి ఉందా అంటే దిగంబర కవిత్వం. 6 దిగంబర కవుల్లో 3 దిగంబర కవులు తెలంగాణ వాళ్ళు. స్పెషల్ రిఫరెన్స్ టు తెలంగాణ దిగంబర పోయిట్స్ జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, చెరబండరాజు. ఇతర ప్రాంతాల 3 మహాస్వప్న, భైరవయ్య, నగ్నముని వారి వ్యక్తీకరణ కన్నా తెలంగాణ దిగంబర కవుల వ్యక్తీకరణ చాలా తీవ్రమైనది. వీరికి చాలా నిర్దిష్టమైన ప్రాపంచిక దృక్పథం ఉంది. సంఘాన్ని, సమాజాన్ని విమర్శిస్తే, తిడితే, దూషిస్తే, కోపిస్తే సరిపోదు. మనం ఒక డైరెక్షన్ తీసుకోవాలి, ఒక లైన్ తీసుకోవాలి అన్న తపన తెలంగాణ దిగంబర కవులకు ఉండబట్టి ఈ 3 నిఖిలేశ్వరు, జ్వాలాముఖి, చెరబండరాజు వెంటనే 1970 నాటి విప్లవ సాహిత్య ఉద్యమంతో మమేకమైనారు. కాబట్టి వారు పరిష్కార మార్గం అన్వేషించారు. అటు ఇతర ప్రాంతాల దిగంబర కవుల్లో మహాస్వప్న, తర్వాత భైరవయ్య వాళ్ళు వైయక్తిక అంతర్ముఖీన సాహిత్య పరిమితులకు లోనైపోయినారు. నగ్నముని ఒకడు మాత్రము కొంత దూరం విప్లవ సాహిత్యోద్యమంతో నడిచి వచ్చి ఆయన అలసిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ప్రజాస్వామ్య కవిత అన్న ఒక కొత్త నినాదాన్ని ఆయన ప్రవచించినాడు. కాబట్టి దిగంబర కవిత్వాన్ని గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు తెలంగాణ దిగంబర కవుల విశిష్టత పైన మనం స్పెషల్ అధ్యయనం చేయాలి. విప్లవ సాహిత్యం అనేది వచ్చినప్పుడు విప్లవ సాహిత్యానికి బీజాలు వేసిన తిరగబడు కవులు, వరంగల్ నుంచి తిరగబడు కవులు పెండ్యాల వరవర్రావు, పెండ్యాల కిషన్రావు, లోచన్ లాంటి వారి కృషి, అట్లాగే ఇటు కరీంనగర్లో విద్యుల్లత అన్న పత్రికను నడిపిన విజయకుమార్, గోపులింగారెడ్డి లాంటి వారి కృషి. ఈ కృషి ఇక్కడ 1970 జూలై నాటికి వచ్చిన విప్లవ సాహిత్య ఉద్యమ నిర్మాణానికి తోడ్పడింది. కాబట్టి మనం అభ్యుదయ కవిత్వం అందులో భాగంగానే లేదా అందులో సమాంతరంగా వచ్చిన విమోచనోద్యమ సాహిత్యం, దిగంబర కవిత్వం అందులోనే తెలంగాణ దిగంబర కవిత్వం, విప్లవ సాహిత్యం అందులోనే తెలంగాణ విప్లవ సాహిత్యం. విప్లవ రచయితల సంఘం ఆవిర్భావం కూడా తెలంగాణలోనే జరిగింది, హైదరాబాద్ నగరంలోనే జరిగింది. అందులో ప్రధాన భూమికను వహించిన వారు అత్యధికులు తెలంగాణ ప్రాంతం వారే. నేను ఇంతకుముందు చెప్పిన 3 దిగంబర కవులతో పాటు వరవర్రావు, పెండ్యాల కిషన్రావు, లోచన్ వీళ్ళందరూ కూడా విప్లవ సాహిత్య ఉద్యమ నిర్మాణంలో ఉన్నారు. అట్లాగే విప్లవ సాహిత్యం గర్వంగా చెప్పుకోదగిన నవలలు అల్లం రాజయ్య లాంటి వారు రాస్తే, కథలు తుమ్మేటి రఘోత్తమరెడ్డి లాంటి వాళ్ళు రాస్తే, పాటలు విప్లవ సాహిత్య ఉద్యమానికి లేదా దానికి సోదర సంస్థ జననాట్య మండలికి పర్యాయ పదంగా నిలిచిన గద్దర్, అతన్ని
మనం ఆట పాట మాటల మేలు కలయిక అంటున్నాం. మన తెలంగాణ ప్రాంతపు విప్లవ సాహిత్యానికి ప్రతినిధి గూడ అంజయ్య, గోరటి వెంకన్న, గద్దర్, బిఎస్ రాములు, సాహు, అలిశెట్టి ప్రభాకర్, వీళ్ళందరినీ తెలంగాణ విప్లవ సాహిత్య ఉద్యమాన్ని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రైట్ రైట్ మనం కవులు గురించి చూస్తే పోరాట కవులు అని రకరకాలుగా మనం చదువుకుంటూ వస్తున్నాం. చాలా పోరాట కవులు అంటే వారిని ఏ విధంగా తెలంగాణ విమోచనోద్యమంలో కవిత్వము రాసిన వారిని ఒక 3 రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటి వారు పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటూ ఒక చేత్తో పెన్ను మరో చేత్తో గన్ను పట్టుకున్నవారు, లేదా పోరాట సంస్థలతో మమేకమై కఠిన కారాగార శిక్షలు అనుభవించిన వారు. ఉదాహరణకు మగ్దూమ్, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు, సుద్దాల హనుమంతు, తిరునగరి రామాంజనేయులు, బండి యాదగిరి, వీరు ప్రత్యక్షంగా పోరాటాలలో ఉన్నారు. ఉండడమే కాదు, చాలా స్పష్టమైన చైతన్యాన్ని ప్రజలకు కల్పించడానికి ప్రయత్నం చేసినారు. మగ్దూమ్ అయితే నైజాం ప్రభుత్వాన్ని ఉర్దూ భాషలోనే గొప్ప కవిత్వము ద్వారా అది ఒక దయ్యాల మేడ, శిథిల సమాజాల నీడ, పీనుగులను పీక్కు తినే రాబందుల రాచవాడ అని నిజాం ప్రభుత్వాన్ని గురించి వర్ణించినాడు. వెట్టి చాకిరి విధానమో ఓరన్న, ఎంత చెప్పిన తీరదో ఓరన్న అని సుద్దాల హనుమంతు చెప్పడమే కాక మనందరము బాగా విన్న ప్రాచుర్యమైన గీతం పల్లెటూరి పిల్లగాడ, పశులగాసే మొనగాడ, పాలు మరిసి ఎన్నాళ్ళయింది ఓ పాలబుగ్గల జీతగాడ, పనుల కుదిరి ఎన్నాళ్ళయింది అని ఆ పాట ఆర్ద్రమైన పాట. అట్లాగే బండి యాదగిరి ప్రఖ్యాత గీతం బండెనక బండి గట్టి. నిజానికి దాని పల్లవి నైజాము సర్కరోడ నాజీల మించినోడ యమ బాధ పెడితివి కొడుకో నైజాము సర్కరోడ. దాని తర్వాత గాయకులు మార్చి బండెనక బండి గట్టి 16 బండ్లు. ఒక్క పాట రాసినందుకు పాత సూర్యాపేట దగ్గర నిజాం మిలిటరీ వారు పట్టుకొని కాల్చి చంపారు. పాట రాసినందుకు పాడినందుకు మిలిటరీ చేత కాల్చి చంపబడిన చరిత్ర బహుశా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక తెలంగాణ కవి సృష్టించినాడని నేను అనుకుంటున్నాను. ఇంకా లోతుగా వెళ్దాం, అంతకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.